పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు రాబోయే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులకు చేపల వేటకెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎటువైపు ప్రయాణించబోతోంది, అల్పపీడనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడింది, దాని గమనం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం చేత రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర చేత విస్తారంగా మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే మరికొన్ని జిల్లాలు అనేటువంటి పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ యానం, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా అండ్ నెల్లూరు ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సరే, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు సహజంగా బలపడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇదేమైనా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సాధారణంగా మాన్సూన్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నంత వరకు కూడా యాక్టివ్ ఫేజ్లో ఉన్నంత వరకు కూడా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. అవి ఇంకా ఫర్దర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ కూడా పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతం అయితే మనం ఈరోజు అయితే అల్పపీడనం ఏర్పడినట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇచ్చాం. అలాగే నెక్స్ట్ కమింగ్ బులెటిన్స్లో కూడా దాని ఒక ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ కానీ దాని మూవ్మెంట్ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫిషర్మెన్ వార్నింగ్స్ కావచ్చు, విండ్ స్పీడ్కి సంబంధింంచి ఎటువంటి సూచనలు మీరు చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో అయితే వస్తున్నాయి. వీటి దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. సరే, అంటే ఇది ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ జరిగే క్రమంలో ఏవైనా హెచ్చరికలు జారీ చేస్తున్నామా? అంటే ఎల్లో, ఆరెంజ్ కానీ బులెటిన్లు ఏమైనా ఇష్యూ చేస్తున్నామా? ఇప్పుడైతే ప్రస్తుతం మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే